ఈరోజు పిహెచ్పి అనే న్యూ సబ్జెక్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్పి అంటే ఏంటి, అలానే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో పిహెచ్పి యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ పిహెచ్పి. సో వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ పిహెచ్పిలో మనం ఎలా రన్ చేయాలి, ప్రోగ్రామ్స్ ఎలా రైట్ చేయాలి, సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఇన్ పిహెచ్పి అనేది మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో ఈ ఫస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్పి యొక్క డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్, what is PHP? PHP means it is hypertext preprocessor. సో మనం దీన్నే పిహెచ్పి హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రొసెసర్ అని చెప్పి కాల్ చేస్తాం. సో దీనికి పిహెచ్పి అనేది ఒక అబ్రివేషన్. సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకపోతే డేటాబేస్ టైప్కి సంబంధించిన సాఫ్ట్వేరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్పి ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నెక్స్ట్. సో రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఈ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి, సో ఆ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూ మనం పిహెచ్పిని ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే, సో పిహెచ్పిలో ఉన్న స్పెషాలిటీ అండ్ పిహెచ్పిలో ఇప్పుడు ప్రజెంట్ అందరూ లైక్ చేసేది ఏంటి, మనం సి లాంగ్వేజ్ ఆర్ C++ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నార్మల్గా మనం ప్రోగ్రామింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. అలానే HTML సమ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అన్నీ మనం స్క్రిప్టింగ్ పర్పస్ వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాం. బట్ ఇన్ పిహెచ్పి మనం డేటాబేస్తో కనెక్ట్ అవుతూ అలానే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తూ మనం ప్రోగ్రామింగ్ బేస్ తీసుకుని ఈ పిహెచ్పి ప్రోగ్రామ్ అనేది మనం రైట్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై మనం పిహెచ్పి లాంగ్వేజ్ని ఏం చెప్తాము అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి మనం కాల్ చేస్తాం. సో దట్ ఈస్ ఇట్ ఈజ్ ఏ server side scripting language. That is embedded in HTML. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్పి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ పిహెచ్పి కన్నా బిఫోర్గా మనకి తెలియాల్సిన లాంగ్వేజెస్ ఏంటి అంటే, ఇక్కడ పిహెచ్పిలో యూజ్ చేసేవి ఫస్ట్ బై డిఫాల్ట్ బేసిక్గా కూడా మనం నేర్చుకోవాలి అంటే హెచ్టిఎంఎల్ అనేది కంపల్సరీ తెలియాలి. సో హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇది చాలా ఈజీగా నేర్చుకునే ఒక మార్కప్ లాంగ్వేజ్. సో హెచ్టిఎంఎల్లోనే సిఎస్ఎస్ అని చెప్పి మనం స్క్రిప్టింగ్ పర్పస్ తీసుకుంటాం. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ బేస్ తీసుకున్న తర్వాత మనం ఈ పిహెచ్పి లాంగ్వేజ్ అనేది మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం. సో అలానే పిహెచ్పిలో మనం ప్రోగ్రామింగ్స్ రైట్ చేసేటప్పుడు ద బేస్ లాంగ్వేజ్ ఈజ్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్లో మీరు ఏదైతే వేరియబుల్స్, డేటా టైప్స్, అలానే కంట్రోల్ స్ట్రక్చర్స్, ఏ కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారో ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ కోసం సేమ్ అవే కాన్సెప్ట్స్ మనం ఇక్కడ పిహెచ్పిలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరైతే పిహెచ్పి బిగినర్స్గా తీసుకుందాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ అలానే సి లాంగ్వేజ్ మీద బాగా కమాండ్ ఉన్నప్పుడు మీరు పిహెచ్పి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ పాయింట్స్ మనం 2 పాయింట్స్ చెప్పుకున్నాం. సో ద నెక్స్ట్ పాయింట్, ఇట్ అలౌస్ వెబ్ డెవలపర్స్. సో ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఈజీగా తెలిసిన విషయం ఏంటి అంటే మనం దాన్ని వెబ్ డెవలప్మెంట్ గురించి యూజ్ చేస్తాం. సో వెబ్సైట్స్ డిజైనింగ్, వెబ్ పేజెస్ డిజైనింగ్ కోసం మనం ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలానే ఇట్ అలౌస్ వెబ్ డెవలపర్స్ బికాజ్ వీఆర్ యూజింగ్ హెచ్టిఎంఎల్ టు క్రియేట్ డైనమిక్ కంటెంట్ that interacts with DBMS. So or database. Okay,
సో ఎందుకు ఇక్కడ డేటాబేస్ గురించి మనం ఇంటరాక్ట్ చేస్తున్నాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపల్సరీ మనకి బ్యాకప్ డేటాబేస్ యూజ్ చేసినప్పుడే అది పర్ఫెక్ట్గా మనం యాక్సెస్ చేయగలుగుతాం. బికాస్ HTML ఈజ్ ఫ్రంట్ సైడ్ డిజైనింగ్ లాంగ్వేజ్ అండ్ డేటాబేస్ ఈజ్ బ్యాకప్ లాంగ్వేజ్. సో C లాంగ్వేజ్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్కి సమ్ పర్టికులర్ పర్పస్ ఉంటుంది. సో అలానే మనం ఏంటి అంటే ఇక్కడ వెబ్ డెవలపర్స్ అనేవాళ్ళు డైనమిక్ కంటెంట్ డెవలప్ చేసుకుంటూ HTMLలో డిజైనింగ్ చేసుకుంటూ మనం డీబీతో డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతూ మనం వెబ్ డెవలప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఇన్ PHP. సో దానికోసమే మనం ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేసాం, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి. సో సర్వర్ మీన్స్ మనం డేటాబేస్నే సర్వర్ అని చెప్పి కాల్ చేస్తుంటాం. అంటే మన దగ్గర ఏదైతే స్టోరేజ్ డేటా ఉందో దాని అంతా మనం సర్వర్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేస్తాం కాబట్టి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇక్కడ PHP యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ డేటాబేస్తో మనం ఇంటిగ్రేట్ అవ్వచ్చు. That is one important point in PHP. It is integrated with a number of popular databases. సో పాపులర్ డేటాబేసెస్లో నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ మనకున్నాయి, ఆ డేటాబేసెస్తో మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ MySQL, సో అలానే PostgreSQL, నెక్స్ట్ Oracle. సో ఇలా సమ్ డేటాబేసెస్ని మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటాం. సో అలానే ఇట్ ఆల్సో సపోర్ట్స్ ప్రోటోకాల్స్. సో ఇక్కడ HTML మీన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఆన్లైన్ ఆల్సో. సో అలానే మనకి ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ మనం PHPని రన్ చేయొచ్చు. సో ఇట్ సపోర్ట్స్ large number of protocols. For example, POP3 protocol, IMAP protocol and LDAP protocol. So ఇవి some protocols. Next point is మనకి PHP ప్రోగ్రామింగ్ రైట్ చేసేటప్పుడు సేమ్ C లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో మనం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతూ మనం PHPని రైట్ చేస్తాం. సో PHP సింటాక్స్ ఈజ్ సేమ్ లైక్ C లాంగ్వేజ్. సో సేమ్ మనం C లాంగ్వేజ్లో సింటాక్స్ ఎలా అయితే ఫాలో అవుతామో మనం ఇక్కడ దీనికి సంబంధించి PHPకి సంబంధించి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ కూడా సేమ్ నియర్గా అలానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి C లాంగ్వేజ్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఎవరైతే C లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ప్రోగ్రామింగ్ రైట్ చేయగలుగుతారో వాళ్ళు ఈజీగా PHP ప్రోగ్రామ్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్. సో నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. సో సింపుల్ క్యారెక్టరిస్టిక్స్. వీఆర్ హ్యావింగ్ 5 క్యారెక్టరిస్టిక్స్ ఫర్ PHP. So the first characteristic is simplicity. So simplicity is very easy and efficiency. Efficiency means perfect ga manaki result or execution, program execution ఏదైనా కూడా మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీలో కూడా దిస్ ఇస్ బెస్ట్. అండ్ నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ మీన్స్ మనకి ఎలా కావాలంటే అలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫెమిలియారిటీ. సో సేమ్ మనకి జావాలో కూడా చాలా క్యారెక్టరిస్టిక్స్ చాలా సింపుల్గా మనం యూజ్ చేసుకుంటూ వచ్చాం. సేమ్ అలానే మనకి ఇక్కడ ఫెమిలియర్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్లో ఉంటుంది అండ్ ఎఫిషియెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫర్ PHP. సో నెక్స్ట్ వన్ శాంపిల్ ప్రోగ్రామ్ మనం PHPలో ఎలా రాయాలి, అలానే దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.